ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. పరిచర్య నిమిత్తమై పరిశుద్ధనాన్ని మాకు దయచేసి గొప్ప దేవుడు ఈరోజు నా తండ్రి నీ దినముగా నా ప్రభావ నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపా భాగ్యాన్ని దయచేయమని ప్రభావ. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దయగల సింహాసన సీనుడమైన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. జీవాధిపతిమైన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్య నుండి నాయన తండ్రి ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే జయప్రదంగా నడిపించమని ప్రభువా. అయ్యా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి ప్రభువా. అయ్యా మైక్ ద్వారా చెప్తున్న వాక్యాన్ని తండ్రి ఆయన వినగలిగిన సేవలు గ్రహించుకునే హృదయాన్ని కలిగిమని నడుస్తున్నామయ్యా. ఈ గ్రామాన్ని దర్శించండి. ఈ గ్రామంలో అనేక ఆత్మలు రక్షించబడుతున్న దయచేయమని తండ్రి ఆయన దైవజనులు బట్టి జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి ఆ బిడ్డ రాకపోకలు ఎందు నీ కృపని దయచేస్తున్నా తండ్రి. అవును నాయన ఆరోగ్య విషయంలో ఆహారం విషయంలో నీ కృపని దయచేయండి ప్రభావ. కుటుంబ విషయంలో మీ కృపని దయచేయండి తండ్రి. చిన్న బిడ్డ కాడి నుంచి పెద్ద బిడ్డ వరకు నాయన నీ నిండాల దీవులతో నింపుమని ప్రభువ సహాయం దయచేయమని తండ్రి. ఆయన ఇదిగో ఆయన చేస్తున్న పరిచర్య నిమిత్తం జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా నా అంచెలంచెలుగా అభివృద్ధి పొందే కృపని దయచిన ఆయన వేసుకున్నట్టు దాని ప్రకారం మేము నడుచుటకు కృపని దయచిన ఆయన. ఇదిగో నాయన ఈరోజు దినమందు నాయన నీ బలలో చేవేట్టుకుంటుందని గురించిన దేవానికి వందనాలయ్యా. అయ్యా మిమ్మల్ని మేము నాయన పరిశుద్ధపరుచుకుని నాయన మా పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం కలువరి శిలువలో నాయన మరణించిన దేవుడు కనుక తండ్రి. అవును ప్రభా నాయన మేము దాన్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని మమ్మల్ని మేము కడుగుకొని తండ్రి మా హృదయాన్ని నాయన హిమమనే సోపుతో తెల్లగా కడుక్కొని నా తండ్రి నాయన శరీరాన్ని అయితే సబ్బుతో కడుక్కుంటాం తండ్రి. నాయన ఆత్మని నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధించేయమని తండ్రి. అయ్యా నీ బలలో చేయవేసే కృపా భాగ్యాన్ని దయచేయమని నాయన తండ్రి. ఇక్కడ చేతి బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. ఆయన సంఘాన్ని బలపరచమని అడుగుతున్నాను. ఆయన సంఘంలో రావాల్సిన బిడ్డలు ఇంకనూ నాయన సకాలానికి సమయానికి వచ్చినట్లుగా కబుర్లు తెచ్చుకుని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. తండ్రి వచ్చిన బిడ్డల్ని జీవించి ఆస్వాదించి బలపరుస్తున్నాను. త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా దేవా, ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ మందిరంలో మమ్మల్ని సమకూర్చారు. అందుకై నీకు వందనాలు తండ్రి. గడిచిపోయిన వారం అంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచారు. మమ్మల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మా ఆయుష్ని పెంచి మరొక ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశింపజేశారయ్యా. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ దయగల సింహాసనం ఎదుటకు మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు తండ్రి. మరి ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీరు మా మధ్యలోనికి రండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి.
ప్రభువా, పాటల ద్వారా వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు క్లియర్గా రావడానికి సహాయం చేయండి. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మాతో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 228. పాడేద దేవా నీ కృపలన్ అనే పాట పాడదాం. 3 చరణాలు పాడదాం. 3 చరణాలు. పాట సంఖ్య 228 లేక 226. పాడేద దేవా నీ కృపలన్ అనే పాట పాడదాం. 3 చరణాలు పాడదాం. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. ఈ దీనుని బ్రోచితివి. పాడేదా దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. ప్రవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి. ప్రేమ మహదైశ్వర్యముతో పాపము తుడిచితివి. నా దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన్ మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన్ మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడేదా దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్
స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. పాట సంఖ్య 399. పాట సంఖ్య 399 లేక 396. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు అనే పాట పాడదాం. 4 వచనాలు పాడదాం. 399 లేక 396. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, కనికరమనైశ్వర్యందు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కనికరమనైశ్వర్యందు నిన్ను వాత్సల్యముతో విమోచించెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, మన్నించు సర్వ పాపములంతనే మాన్పును, సర్వ రోగములను మన్నించు, సర్వ పాపములంతనే మాన్పును, సర్వ రోగములను కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరతు. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరతు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని ఈ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. ఈ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసి. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసి. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను
క్షణమే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, పాపపు భారము భరించని రోగములన్నీ తొలగించెను. పాపపు భారం భరించని రోగములన్నిటి తొలగించెను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడా దెబ్బలను, అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అనే పాట పాడ. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, తానయనార్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయన్. తానయనార్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయన్. శత్రుని రాజ్యము కూలద్వేషము హరించుడిమి రందరును. శత్రుని రాజ్యము ద్వేషము స్మరించుడిమి రందరును. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు
మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే నైగుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే నైగుప్తు నుండి నలువదివ చరములు నడిపించే కానానుకు నిన్ను చేర్చుటకు నలువదివ చరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే శత్రుని రాజ్యం జము పొందే ఘన కార్యములను స్మరించి శత్రుని గెలిచి రాజ్యము పొందే ఘన కార్యములను ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మీరే ప్రభుని సొంత ప్రజలుగా మేము తన రక్తముతో మీరే ప్రభుని సొంత ప్రజలుగా మేము తన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కాటే ఆ రీతిని కని స్మరించు ఆత్మల చేర్చి సంగము కాటే ఆ రీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి సమస్త మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమా యన స్వరము పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమా యన స్వరము అర్పించుడిని జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట అర్పించుడిని జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి
సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుతు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుతు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. మన ఆరాధన కొరకై ఇది పాఠం లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. చాలు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి చేరి ఉన్నాం. మాతో మాట్లాడండి. మీ మాటలు విని మేము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరంలోనికి వచ్చాం. దేవుడు మానవుడు ఆరాధించాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి మానవుడు ఆరాధించాలి. ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుని పిల్లలు దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ఆయన మన సృష్టికర్త, ఆయన మనలను సృజించినవాడు, ఆయన మన జీవితాలకు నిర్మాణకుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథమైన లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 15వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఒకప్పుడు సమస్తమును సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. యేసు ప్రభు మానవ రూపంలో భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధ వినడానికి అనేక మంది వస్తున్నారు. యేసు ప్రభు బోధ మానవ జీవితాలను మరి ఒక ప్రత్యేక పరుస్తూ ఉంది, మానవ జీవితాలను స్పందింపజేస్తూ ఉంది, మానవ జీవితాలను క్రీస్తు వైపు ఆకట్టుకుంటుంది. కాబట్టి అనేక మంది ఆయన బోధ వింటూ వారి జీవితాలు మారుతున్నాయి, వారు రక్షణ పొందుతున్నారు, పాపము నుండి విడిపింపబడుతున్నారు, పవిత్రులవుతున్నారు. అదే సందర్భములో సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి వచ్చారు. సుంకరులు పాపులు వచ్చి ఆయనతో ఈ విధంగా అంటూ ఉంటున్నారు, పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని
వారితో కూడా భోజనం చేయిస్తున్నాడని సనుగుకుంటున్నారు. ఎవరిల్లు? పరిసయ్యులు, శాస్త్రులు. యేసు ప్రభు దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు? సుంకరులు, పాపులు వస్తున్నారు యేసు ప్రభు మాట వినడానికి. అయితే శాస్త్రులు, పరిసయ్యులు అంటే దేవుని పరిచర్య చేసేవాళ్ళు, శాస్త్రులు ఏమండి మాకే జ్ఞానం ఉంది అనేవారు, దైవ జ్ఞానం మాకే ఉందనేవారు సణుగుకుంటున్నారు. ఎందుకు సణుక్కుంటున్నారు అంటే ఈయన పాపులను చేర్చుకుంటున్నాడు, పాపులను చేర్చుకుంటున్నాడు. అందుకు యేసు ప్రభు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. 3 ఉపమానాలు చెప్పాడు. ఈ 3 ఉపమానాలలో మనం క్షుణ్ణంగా ధ్యానిస్తాం. ఒక స్టోరీ చెప్పాడు యేసు ప్రభు వారు. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒక చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగము ఇవ్వమని అడిగాడు. ఆ భాగము తండ్రి ఒకవేళ అనేక పర్యాయాలు చెప్పుండొచ్చేమో, మంచిగా వినలే, నా ఆస్తి నాకు భాగం పంచి అన్నాడు. చివరికి తండ్రి తన ఆస్తిని తనకు పంచిచ్చేశాడు. ఆ చిన్న కుమారుడు ఆ ఆస్తిని తీసుకొని తండ్రికి దూరంగా వెళ్ళి తన ఆస్తినంతటిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ దేశములో కరువు వచ్చిందంట. ఇతను అంతా పోయింది, ఆస్తి అంతా కరువు వచ్చింది. అన్నం తినడానికి కూడా ఏమీ లేదు. తర్వాత ఏం చేశాడంటే అతడు ఒక పందులు మేపేవాని దగ్గర కూలీకి చేరాడు, కూలి పనికి. ఆ పందులు మేపే ఆ యజమానుడు అన్నం పెడితే ఆ అన్నం కూడా చాలటం లేదంట. ఆకలికి తట్టుకోలేక పందులు పొట్టు తినడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వాడు వెళ్ళిపోయినప్పటి నుండి తండ్రి వాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే మనసులో, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, కాబట్టి మా తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా హక్కు లేదు నా తండ్రి ఆస్తి పైన, కాబట్టి తండ్రి నన్ను నీ ఇంటిలో ఒక కూలివానిగా చేర్చుకో అని అడగతాను అని కుమారుడు వస్తూ ఉన్నాడు. అలా అనుకొని వస్తూ ఉంటే తండ్రి వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వానికి కావలసినవన్నీ ఇచ్చి తిరిగి తన ఇంట్లో చేర్చుకున్నట్లుగా ఒక స్టోరీ చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు చెప్పాడు ఈ స్టోరీ? శాస్త్రులు, పరిచయులు విమర్శిస్తున్నారు యేసు ప్రభువుని. ఈయన పాపులను చేర్చుకుంటున్నాడేంటి? ఈయన దేవుడు కదా, పాపులను చేర్చుకోకూడదు కదా అని విమర్శిస్తుంటే, అసలు యేసు ప్రభు భూమి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం? పాపుల కోసమే వచ్చాడు. సుంకరులు అనుకుంటున్నాడు, శాస్త్రులు అనుకుంటున్నారు దైవ జ్ఞానం మాదే, దేవుని గూర్చిన జ్ఞానం మాకు తప్ప ఈ లోకంలో ఇంకెవరికి లేదు. ఈ యేసు ప్రభు ఏంటి పాపులను చేర్చుకుంటున్నాడు అని విమర్శిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు చెప్పిన
ఈ ఉపమానములో అర్థము ఏమిటి అంటే ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు, ఒక మానవుడే. లేక నువ్వు నేనే. ఇహలోకములో మానవులందరూ దేవుని పిల్లలుగా ఉన్నారు, దేవునితో కలిసి ఉన్నారు, దేవుని సృష్టి అయి ఉన్నారు, దేవుని రాజ్యములో సంతోషంగా జీవిస్తూ దేవుని ఆస్తికి హక్కుదారులై ఉన్నారు. అయితే మానవుడు పాపము చేసి ఈ తప్పించుకొని పోయిన కుమారుడి వలె ఆస్తిని భాగము పంచుకొని పోయినట్లుగా మానవులందరూ పాపము చేసి ఈ పాపము వలన దేవునికి దూరమయ్యారు. అయితే దేవుడు ఈ దూరమైన పాపిని వదిలేశాడా? వదిలేయట్లే. ఎప్పుడు తిరిగి నా దగ్గరకు వస్తాడు నా కుమారుడు అని దేవుడైన తండ్రి మానవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఎప్పుడు దేవుడి దగ్గరకు వస్తాడు, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు 3 ఉదాహరణలు చెప్పాడు ఇక్కడ. ఎందుకు చెప్పాడు ఈ ఉదాహరణలు అంటే, మానవుడు తప్పిపోయాడంటే తప్పు మానవునిదే. అందుకని ఇక్కడ అంటాడు ఆ 3వ వచనములో, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అన్నాడు. ఏ ఉపమానం చెప్పాడంటే, మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిరని వారితో చెప్పును కదా. కాబట్టి ఒక ఉదాహరణ చెబుతున్నాడు, ఉపమానం చెబుతున్నాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే వాటిలో ఒక్కటి తప్పిపోతే ఒక్కదాని కొరకు 99 గొర్రెలు విడిచిపెట్టి దానిని వెదకడా? ఏమండి, మనకు 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె కనబడకపోతే పొద్దున్న ఏం చేస్తాం? ఆ గొర్రెని ఎత్తుకుతాం. ఈ 99 గొర్రెల్ని దొడ్లో వేసి ఒక్క గొర్రె కొరకు ఎదురుతాం. వెనకంగా అది దొరికితే సంతోషపడతాడు కదా. ఇక్కడ యేసు ప్రభు ఈ 3 ఉపమానాలు చెప్పడానికి కారణం ఏంటంటే, మొదటిగా గొర్రె తప్పిపోతే తప్పు ఎవరిది? కాపరిది. కాపరి గొర్రెను మందలో చేర్చాలి. కాబట్టి గొర్రెకి ఏం తెలీదు. గొర్రె మేత మేస్తూ తలంచుకొని మేస్తూ పోతూ ఉంటుంది. ఎక్కడ పచ్చిక ఉంటే ఆ పచ్చికలోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పోవచ్చు, ఇక్కడ పోకూడదు అని తెలియదు దానికి. ఎందుకు తెలియదు? దానికి దేవుని ఆత్మ లేదు, మంచి చెడు అనే ఆత్మ లేదు. కాబట్టి గొర్రె శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. అందుకని గొర్రె తప్పిపోయిందంటే కారణం కాపరిది. రెండోది ఇంకొక ఉపమానం చెప్పాడు 8వ వచనములో, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినని వారితో చెప్పాను కదా.
రెండవ ఉపమానం, ఒక నాణ్యం, అది పోయింది. ఈ నాణ్యం పోతే ఎవరిది తప్పు? స్త్రీది తప్పు, పోగొట్టుకున్న వారిది తప్పు. కాబట్టి ఆ స్త్రీ ఆ నాణ్యం పోయినప్పుడు దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి దాన్ని దొరికినంత వరకు వెదకదా. కానీ దీనిలో యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నాణెము పోయిందంటే స్త్రీది తప్పు. ఎందుకు అంటే నాణెముకు ప్రాణం లేదు, శరీరం మాత్రమే ఉంది. ప్రాణం లేదు, ఆత్మ లేదు. గొరికేముంది? ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. ఇప్పుడు మూడవ ఉపమానం యేసు ప్రభు చెబుతున్నాడు. మనిషి తప్పిపోయాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఈ వ్యక్తి తప్పిపోయాడంటే కారణం ఆ వ్యక్తే. ఎందుకు అంటే మానవునికి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. కాబట్టి మానవుణ్ణి దేవుడు ఒక ప్రత్యేకమైన వాడిగా సృష్టించాడు. మానవునికి శరీరం ఉంది, ప్రాణం ఉంది. అదే సందర్భములో దేవుని ఆత్మ ఉంది. ఈ దేవుని ఆత్మ మానవుడు చంపుకున్నాడు. ఈ దేవుని ఆత్మ దేవునితో దూరపరుచుకున్నాడు. ఈ దేవుని ఆత్మ కలిగిన మానవుడు దేవుని లింక్ను వదిలించుకొని దూరమైపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే దేవుడంటే అర్థం కాలేనంత దూరం వెళ్ళిపోయాడు. దేవుడంటే మానవునికి అర్థం కావడంలే. ఏమండి, మన దృష్టిలో దేవుడు చాలా చిన్నవాడు, చాలా సులకన. ఏమండి, దేవుడంటే లెక్కలేనితనం. దేవుడంటే లెక్కలేనితనం, దేవుని భయం లేకుండా జీవించడం. మానవుడు తనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నాడు. ఎందుకు అంటే దేవుని ఆత్మ కలిగిన మానవుడు ఆ ఆత్మను చంపుకున్నాడు. ఎలా చనిపోయింది ఈ ఆత్మ అంటే బైబిల్ చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధములు, పాపములు, దేవుని ఆత్మను మనలో నుండి చంపివేసుకున్నాడు. చచ్చిపోయినోడికి ఏమర్థమైద్ది? చచ్చిపోయినోడికి రుచి తెలియదు, వాసన తెలియదు, కదలికలు తెలియవు, ఏమీ తెలియదు. అలాగనే మానవుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నాడని బైబిల్ గట్టిగా చెబుతూ ఉంది. ఇలా చనిపోయిన మానవుణ్ణి తిరిగి జీవింపజేయాలని యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభు దేవుడయ్యుండి మానవ రూపము ధరించి భూమి మీదకు వచ్చి మానవుని కొరకు ఆయన చనిపోయాడు. చనిపోయిన మానవుని బ్రతికించడానికి యేసు క్రీస్తు వారు చనిపోయాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, మరణమును జయించాడు. ఏమండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే తిరిగి దేవుడేంటో అర్థమవుతుంది. తిరిగి మన ఆత్మ మనలోనికి వస్తుంది. దేవుడు అర్థమైనప్పుడు మన జీవితం కూడా మనకు అర్థమైద్ది. మన జీవితం మనకు అర్థమైనప్పుడు మనం పరిశుద్ధులముగా, పవిత్రులముగా అవ్వడానికి
ఇష్టపడతాము. ఎందుకు పవిత్రులం కావాలి? ఎందుకు పరిశుద్ధులం కావాలి? ఎందుకు పుణ్యం సంపాదించుకోవాలి అంటే మానవుని పాపానికి శిక్ష ఉంది. ఏం శిక్ష ఉంది అంటే పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం ఉంది మానవునికి. అయితే దేవుడు మరణింపజేయడానికి మానవుని సృష్టించలేదు. మానవుని యుగ యుగాలు జీవింపజేసేవాడుగా దేవుడు మానవుని సృజించాడు. ఈ అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన మానవుణ్ణి తిరిగి జన్మింపజేయాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంట? తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుని కోసం? వాడింకా దూరముగా ఉండగా తండ్రి పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడంట? తన్ని ముద్దు పెట్టుకొని తనను చదవండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మేడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. చాలు. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఏం అవకాశం ఇస్తున్నాడు? నీవు తండ్రి ఎవరో తెలుసుకోవాలని, నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని, నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలని. ప్రసంగి రాస్తాడు, దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పే మాటలు రాకమునిపే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అంటాడు. ఏమండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. కీర్తన గ్రంథం పక్కనే సామెతల గ్రంథం పక్కన ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నంబర్ 562. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలంట? నిన్ను ఎవరు సృష్టించారు? నువ్వు ఎవరి పోలిక? ఏమండి, నీవు భూమి మీదకి రావడానికి గల కారణం ఎవరు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మానవుడు దేవుణ్ణి మరిచిపోయి దేవునికి దూరం అయ్యాడు. అయితే గ్రంథాలు చెబుతున్నాయి, నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. నీ దేవుని నీవు అర్థం చేసుకో. నిజ దేవుని నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం నీకు అర్థమవుతుంది. ఊరికే దేవుని యందు విశ్వాసం ఉంచాను అని దేవుని నమ్మి గమ్ముగా ఉంటే అది కుదరదు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుని సర్వశక్తిని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి నీకు ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలి. అప్పుడు నీ జీవితం మార్పు చెంది నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. కానీ దేవుణ్ణి పూజించాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే, మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే, ఏమండి, పాపము మనలో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తే అది ఆరాధన అవ్వదండి. ఆరాధన అవ్వదు. అది నువ్వు తృప్తి పడవచ్చేమో కానీ నువ్వు పరిశుద్ధుడివై
దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మానవునికి ఉన్న వ్యతిరేక స్థితి పాపమే. దేవునికి మానవుని దూరపరిచిన స్థితి పాపమే. అందుకనే యేసుక్రీస్తు వారు పాపము నుండి మానవుని విడిపింప చేయాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఏమండి? కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తును అర్థం చేసుకో. ఎవరైనా ఎందుకు ఆయన్ని నమ్మాలి, ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని ఆలోచించు. దేవుడు మానవునికి ఆలోచించే శక్తి ఇచ్చాడు. ఏం శక్తి ఇచ్చాడు? ఆలోచించే శక్తి ఇచ్చాడు. ఈ సృష్టి అంతట్లో మానవుణ్ణి ఒక ప్రత్యేకమైన వాణ్ణిగా తయారు చేశాడు. దేవుని సృష్టి ఉపయోగించుకొని ఒక కొత్తదిగా తయారు చేసుకునే జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానముతో దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. కాబట్టి దేవునికి మానవునికి దూరపరిచిన ఈ పాపము నుండి విడిపింపబడాలి. ఎట్టా? పాపము నుండి ఎలా విడిపింపబడతావు? ఏమి చేయాల్సిన అవసరంలే. నువ్వు కొండలెక్కాల్సిన అవసరంలే, లోయలు దిగాల్సిన అవసరంలే, నీ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరంలే. ఉన్న పాటున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నీ రక్తముతో నా పాపాలు కడుగు అని ఒక్క మాట మాట్లాడితే నీవు ఎంత ఘోర పాపాత్ముడు అయినా నీవు పరిశుద్ధుడు అయిపోతావు. బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎలా పవిత్రులమైనాము ఎలా అర్థమయ్యేది? మనకి మన పాపం మనలో నుండి పోయిందని ఎలా అర్థమైంది అంటే, ఏమండి, ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన జీవితం జీవిస్తావు. అదే నీకు గుర్తు. యేసు ప్రభువును నమ్మితే సంతోషంగా బ్రతుకుతావు, నెమ్మదిగా ఉంటావు, ఆనందిస్తావు. ఏమండి, ఈ లోకంలో మనం ఆనందించాలంటే డబ్బన్నా ఉండాలి కదా. జోబి నిండా డబ్బులుంటే బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటాం. డబ్బు లేకపోతే టీవీ పెట్టుకొని సినిమా అన్నా చూస్తే ఆ 3 గంటల సేపు అయినా ఒకరోజు సంతోషంగా ఉంటాం కదా. లేదంటే మూడో కారణం, ఈ లోకంలో ఈ పరిస్థితులన్నీ మరిచిపోయి గమ్ముగా ఉండాలంటే తాగాలి కదా. ఈ మూడే కదా మనిషికి నెమ్మదినిచ్చేవి. ఈ 3 లేకుండా నువ్వు సంతోషంగా బ్రతకాలి. అదే నీకు రుజువు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు గొప్ప రక్షణ పొందుతావు. ఆ రక్షణే పాపము నుండి విడిపింపబడటం, పవిత్రులం అవ్వడం. యేసు ప్రభువును నమ్మితే మతం మారడం కాదు. మతం కాదు, ఇది మార్గం. మతం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? చూడండి, మతం అంటే విశ్వాసం. మతం అంటే ఏంది? విశ్వాసం. కాబట్టి మతము ఒకదాని మీద విశ్వాసం ఉంచడం. దేని మీద నమ్మకం లేనివాడిని ఏమంటారు? రెటమతపోడు అంటారు. దేని మీద నమ్మకం లేనివాడిని ఏమంటారు? రెటమతపోడు. అయితే యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు మార్గం. ఏం మార్గం అంటే నిన్ను పవిత్రుడుగా చేస్తాడు, పరిశుద్ధుడుగా చేస్తాడు. నువ్వేం కులం మారబల్లే, మతం మారబల్లే, నీ కట్టుబొట్లు మారబల్లే, ఏమీ మారబల్లే. యేసు ప్రభునందు నమ్మకం కలిగితే, విశ్వాసం ఉంచితే నువ్వు పవిత్రుడివై పవిత్రులవైపోతావు, సంతోషంగా బ్రతుకుతావు. ఈ సంతోషముతో ఈ లోకంలో బ్రతికి ఈ లోకము విడిచిపెడితే పరలోకానికి వెళతావు, స్వర్గానికి వెళతావు. ఇది బైబిల్ చెబుతుంది. యేసుప్రభు మన దేవుడు కాదు, ఆయన ఏరే దేశం దేవుడు, ఆయన మన మతస్థుడు కాదు,
ఆయన మన కులస్థుడు కాదండి. ఈ సృష్టి అంతటికి ఈ సృష్టికర్త ఒకడే, ఇంతమంది లేరు. ఏ గ్రంథమైనా ఏమని చెబుతుందంటే దేవుడు ఒక్కడే. ఏం చెబుతుంది? బైబిల్ చెబుతుంది దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఏం పెట్టాడు? యేసుప్రభు ఫోటో చూశారు ఎప్పుడైనా? ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముండ్ల కిరీటం. ఏమండి, యేసుప్రభు ఫోటో ఒక ఈ హృదయంలో ఒక లవ్ గుర్తు ఉండి ఇటు ఎంట్రుకలు పెంచుకొని ఇటు ఉండేది కాదు యేసుప్రభు ఫోటో. అది మానవుల కల్పన ఫోటో. అది యేసుప్రభు నిజమైన ఫోటో ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య, సిలువ. ఈ సిలువలో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది, హృదయంలో బల్లిపు పోటు పొడబడింది. ఎందుకోసం? ఎవరన్నా చనిపోయారు ఆ విధంగా? ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు కానీ, దేవతలు అనబడిన వారు కానీ ఎవరైనా ఇలా సిలువలో చనిపోయాడా? ఈయన ఎందుకు చనిపోయాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన మన దేవుడు కాదులేరా అనుకుంటున్నావు కానీ, ఆయన మనకు సంబంధించిన వాడు కాదులేరా అనుకుంటున్నావు కానీ, ఈయన ఎవరు, ఎందుకు చనిపోయాడు అని ఎవరైనా ఆలోచించారా? అదేమంటే మతం మారుస్తున్నారు అంట. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే పాపానికి వచ్చే జీతం మరణం. మానవులందరూ మరణించాలి. ఏమంటే పాపం చేసిన వాడికి శిక్షల్లా ఉందా? ఇప్పుడు నేను మీ దగ్గర ఏదన్నా ఒక చైన్ దొంగతనం చేసుకోకపోతే నన్ను వదులుతారా, పోనీలేరా పాస్టర్ అంటారా, కేసు పెడతారు. ఏంటది? శిక్ష. ప్రతి మానవుడు పాపం చేశాడు, మానవునికి శిక్ష ఉంది ప్రతి పాపానికి. నేను పాపం చేయలేదే అనడానికి ఎవరికి లేదు హక్కు. అందరూ పాపులే. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంట. ఏంటి దేవుడు అనుగ్రహించే మహిమ అండి? పాపము నుండి విడిపింపబడటమే, సంతోషము కలిగి జీవించడమే, సమాధానంగా బ్రతకడమే, ఎదుటి వారిని దోచుకోకుండా బ్రతకడమే, అన్యాయము చేయకుండా బ్రతకడమే. ఇవి పరిశుద్ధమైన లక్షణాలు. ఏమన్నా ఎదుటి వారిని బాధ పెట్టకుండా మాట్లాడకుండా ఉండటమే, నీ క్షేమం, ఎదుటి వారి క్షేమాన్ని కోరడమే. ఇవి పరిశుద్ధమైన లక్షణాలు. ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని స్వరూపములోనికి వచ్చి దేవుని రాజ్య వారసులు అవుతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో తప్పిపోయిన మానవుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని దగ్గర నుండి తప్పిపోయాడు, అయితే దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపాత్ముడు అయినా సరే యేసు దగ్గరకు వస్తే ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. నీ పాపములకు పరిహారము చెందుతుంది. నీ దుర్వ్యసనాల నుండి మార్పు చెందుతావు. నువ్వు పవిత్రుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు, నీతిమంతుడు అవుతావు, సంతోషంగా బ్రతుకుతావు. అది మేము అనుభవిస్తున్నాం, అనుభవించి అందరికీ చెబుతున్నాం. బైబిల్ చెబుతుంది నువ్వేం చేయించుకున్నావో అది ఇతరులకు కూడా చెప్పు. దేవుడు దిగడు చెప్పడు. ఎందుకు? దేవుడు ఈ సృష్టి అంతట్లో ఉన్నాడు. ఆ దేవుడు భూమి మీదకి రాడైనా. ఆయన వస్తే భూమి నిలవదు. ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠం అనేవాడు భూమి మీదకి ఎలా వస్తాడు? మానవ రూపంలో వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈసారి వస్తాడు మనుషులందరినీ, పరిశుద్ధులందరినీ ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి. ఇది ఒక గొప్ప సత్యం. తెలుసుకో, ఆలోచించు, యేసునందు విశ్వాసం ఉంచు.
అప్పుడు నీకు గొప్ప రక్షణ వస్తుంది, సంతోషం కలిగి నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాం మనం అందరం. ఈ దేవుని నమ్మిన మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, ఈ పాపం నుండి నన్ను విడిపించావయ్యా, అందుకై నీకు వందనాలు అని ఆరాధించాలి. అది ఆరాధన. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుని గణపరచడం. ఆరాధన అంటే అది. ఏమని గణపరచాలి? దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడో దాన్ని సత్యంగా చెప్పాలి, అబద్ధం చెప్పకుండా. దేవా నన్ను కాపాడావు అంటే అది సత్యమై ఉండాలి. దేవా నన్ను పాపము నుండి విడిపించావు అనేది సత్యమై ఉండాలి. దేవుని నమ్మి కూడా పాపం చేస్తా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా, చర్చిలోకి వచ్చి దేవా నన్ను కాపాడావు వందనాలంటే అది అబద్ధం. ఆ ఆరాధన అది దేవుడు అంగీకరించుడు. కాబట్టి మనం యేసు ప్రభు రక్తంలో కడగబడి పవిత్రులుగా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే దేవుడు మనలో నుండి కోరుకుంటున్నాడు. ఇంకేం అవసరం లేదు దేవునికి. ఈ సృష్టి అంతా దేవుందండి, దేవునికి ఏం అవసరం? నీ డబ్బులు అవసరమా, లేకుంటే నువ్వు ఇచ్చే అవసరమా? కాకపోతే దేవుని పని చేయడానికి కొంత అవసరం కాబట్టి మనం కొంత ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం దేవునికి మహిమార్థంగా బ్రతుకుతూ దేవుణ్ణి ఆరాధిస్తాం, మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆరాధించండి.